హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. 1990 దశకంలో ఇండియాను సొంత గడ్డపై పులిగాను, విదేశీ గడ్డపై పిల్లిగా వర్ణించేవారు. కానీ 2000 సంవత్సరం తర్వాత సీన్ మారింది. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో మరియు న్యూజిలాండ్లో ఓడించి విదేశీ గడ్డపై కూడా సత్తా చాటి పులి అని నిరూపించుకుంది. కానీ సౌత్ ఆఫ్రికాలో మాత్రం టెస్ట్ సిరీస్ విజయం కలగానే ఉంది. సఫారీ గడ్డపై 8 సార్లు పర్యటించిన ఇండియా T20 మరియు ODI సిరీస్లలో విజయాలు సాధించినప్పటికీ టెస్ట్ సిరీస్లో మాత్రం తీరని కలగా మిగిలిపోతుంది. మరి ఆ తీరని కల ఈసారైనా తీరుతుందో చూడాలి. టీమిండియా ఈ పర్యటనలో T20 సిరీస్ను 1-1తో సమం చేసింది మరియు ODI సిరీస్ని 2-1తో విజయం సాధించింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 2 టెస్టుల సిరీస్కు రంగం సిద్ధమైంది. మంగళవారం తొలి టెస్ట్ ఆరంభం కానున్న నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడాలని, ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలతో టీమిండియా సై అంటుంది. సఫారీ కోటను బద్దలు కొట్టాలన్నదే లక్ష్యం. 1992-93 నుంచి 2021-22 వరకు దక్షిణాఫ్రికాలో భారత్ 8 టెస్టుల సిరీస్లు ఆడింది. 7 పరాజయం పాలైంది. ఓ సిరీస్ని డ్రాగా ముగించింది. అయితే 2006 మరియు 2007 నుంచి భారత్ ప్రదర్శన మెరుగవుతూ వస్తుంది. గత 5 సిరీసుల్లో విజయాలు సృష్టించుకున్నా సద్వినియోగం చేసుకోలేదు. గత 5 సిరీస్లో 4 మ్యాచ్లు గెలిచింది. 4 సార్లు సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్కు తీసుకెళ్లింది. 2 సార్లు సిరీస్లో ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ సిరీస్ మాత్రం దక్కించుకోలేకపోయింది. 2019లో శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికాలో 2-0తో టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ గెలవడం సాధ్యమేనని లంకతో పాటు ఇతర జట్టు నిరూపించాయి. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శిస్తే ఈసారి భారత్ కల తీరడం కష్టమేమీ కాదు. ఒకసారి చరిత్ర చూస్తే 92-93లో దక్షిణాఫ్రికాలో భారత్ తొలిసారి టెస్ట్ సిరీస్ ఆడింది. అప్పుడు 4 మ్యాచ్ల సిరీస్ను 0-1తో కోల్పోయింది. 3వ టెస్ట్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా మిగతా 3 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అప్పుడు బ్యాటింగ్లో కపిల్ దేవ్ మరియు సచిన్లు చెరో 202 పరుగులతో రాణించారు. అనిల్ కుంబ్లే 10 వికెట్లతో మెరిశాడు. 1996-97 3 మ్యాచ్ల సిరీస్ని భారత్ 0-2తో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. బ్యాటింగ్లో ద్రవిడ్ 277 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలవగా, బౌలింగ్లో జవగల్ శ్రీనాథ్ 18 వికెట్లు తీశాడు. 2001లో 2 టెస్టుల సిరీస్లో ఒక మ్యాచ్లో ఓడిన భారత్ మరో దాన్ని డ్రా చేసుకుంది. ఈసారి సచిన్ 193 పరుగులతో టాప్ స్కోరర్గా ఉండగా, శ్రీనాథ్ 13 వికెట్లతో ఆకట్టుకున్నాడు. 2006 మరియు 2007 పర్యటనలో భారత్ తొలిసారి టెస్ట్ విజయాన్ని అందుకొని సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. గంగూలీ, లక్ష్మణ్, శ్రీశాంత్ రాణించి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు. ఆ తర్వాత 2 టెస్టుల్లో ఓడడంతో సిరీస్ పోయింది. 2010 మరియు 2011లో టీమిండియా తొలిసారి సిరీస్ డ్రా చేసుకుంది. తొలి టెస్టులో చిత్తైనప్పటికీ 2వ టెస్టులో గెలిచింది. విజయంలో లక్ష్మణ్, హర్భజన్ కీలక పాత్ర పోషించారు. 3వ టెస్ట్ డ్రాగా ముగిసింది. 2013లో 2 టెస్టుల సిరీస్ను 0-1తో కోల్పోయింది. 2018లో 3 టెస్టుల సిరీస్ను 1-2తో చేజార్చుకుంది. చివరిగా 2021 మరియు 2022లో ఆడిన సిరీస్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి మ్యాచ్ నెగ్గి సిరీస్లో ఆధిక్యం నిలిచింది. మిగతా 2 టెస్టుల్లోనూ ఓ దశలో ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించేలా కనిపించింది. కానీ అవకాశాలను వృధా చేసుకుని ఓటమి వైపు నిలిచింది. 3 టెస్టుల సిరీస్ను 1-2తో సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్లో కేఎల్ రాహుల్ 226 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, షమి 14 వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవకపోవడానికి అక్కడి పరిస్థితులు, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోకపోవడం, అవకాశాలను జారవిడవడం ప్రధాన కారణాలని చెప్పాలి. ఉత్తమ ఆటగాళ్లున్నా మెరుగ్గా రాణించిన విజయ తీరాలకు మాత్రం జట్టు చేరుకోలేకపోయింది. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులు ఖచ్చితంగా మన జట్టుకు సవాల్ విసిరేవే. పేస్, బౌన్స్, స్వింగ్ సహకరించే పిచ్లపై నిలబడటం మన బ్యాటర్లకు పరీక్షే. ఈ పరిస్థితులు మన పేసర్లకు కలిసొచ్చేవే. కానీ సొంత గడ్డపై ప్రమాదకరమైన ప్రత్యర్థి బౌలర్లను తట్టుకొని మన బ్యాటర్లు రాణిస్తేనే జట్టుకు తిరుగుంటారు. అక్కడి అస్థిర బౌన్స్ను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టెస్ట్ మ్యాచ్ల్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపిస్తే ఎంతో గొప్పగా అనిపిస్తుంది, ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. అందుకే టెస్టులు ఆడడం కంటే మించింది లేదనిపిస్తుంది. 100కు పైగా టెస్టులు ఆడడాన్ని, టెస్ట్ ఆటగాడు కావాలన్న నా కళ నెరవేర్చుకోవడానికి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కోహ్లీ చెప్పాడు. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరియు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. కుటుంబంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా తాత్కాలిక విరామం తీసుకుని తిరిగి జట్టుతో చేరిన కోహ్లీ సాధన మొదలుపెట్టాడు. ప్రపంచ కప్ తర్వాత 3 వారాల విశ్రాంతి తీసుకున్న రోహిత్ కూడా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆదివారం వీరిద్దరు నెట్స్లో చెమటోడ్చారు.
నెట్స్లో భిన్నమైన పిచ్లపై బౌలర్లను త్రోలను ఎదుర్కొన్నారు. సుమారు 3 గంటల పాటు సాగిన సాధనను చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షించాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయగా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇక పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో 4వ బౌలర్గా శార్దుల్ ఠాకూర్ ఆడించే అవకాశం ఉంది. కాబట్టి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బెంచ్కే పరిమితం కావచ్చు. ఇండియా ప్రాబబుల్ 11 వచ్చేసి రోహిత్ శర్మ, జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా మరియు మహమ్మద్ సిరాజ్. భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య మంగళవారం ఆరంభమైన తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని, రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చని సెంచురియన్ క్యూరేటర్ బ్లాయ్ చెప్పాడు. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. స్పిన్నర్లకు పెద్ద సహకారం లభించకపోవచ్చు. పిచ్ దాదాపు 2 రోజుల పాటు కవర్ల కిందే ఉంటే మొదట బ్యాటింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పిచ్ను సిద్ధం చేయడానికి ఎంత సమయం లభిస్తుందో చెప్పలేదు. నేరుగా 3వ రోజు ఉదయం 10 గంటలకు మ్యాచ్ ఆరంభం అయ్యేటట్లయితే మాకు పెద్దగా సమయం దొరకదు. 2 రోజుల పాటు కవర్లతో కప్పి ఉంచితే పిచ్ పేసర్లకు చాలా లాభిస్తుందని క్యూరేటర్ బ్లాయ్ చెప్పాడు. దాదాపు 45 రోజుల పాటు సాగిన వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా వర్షంతో రద్దు కాలేదు. కానీ దక్షిణాఫ్రికాలో వర్షము రిజల్ట్ని ప్రభావం చేసే దిశగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇండియా ఈ టెస్ట్ సిరీస్లో విజయం సాధించి తన కలను నెరవేర్చుకుంటుందని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.